పీపుల్, హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఏంటి పొద్దున్నే బ్రష్ చేసుకుంటూ దర్శనం ఇచ్చింది అనుకుంటున్నారా? అండ్ హియర్ ఆర్ మై ప్రిటీ గోరింటాకు హ్యాండ్స్ అనమాట. నాకు మస్తు నచ్చింది. అండ్ మా అక్క ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే మంచిగా ఆమె రూమ్లో ఆమె వర్క్ చేసుకుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇట్లానే ఫ్లెక్స్ ఉంటుంది అనమాట. మంచిగా బయటకు వెళ్ళాలని తెలిసినప్పుడు ముందు రోజు డ్రెస్ తీసి పెట్టుకోకపోతే ఇలాగే ఏం బట్టలు వేసుకోవాలా అని సగం టైం వేస్ట్ చేస్తాను. ఎవ్రీ టైమ్ దిస్ విల్ హ్యాపెన్. అస్సలకి టైం లేదు. బట్ నేను ఇంకా రెడీ అవ్వలేదు. ఇఫ్ మా హ్యాడ్ స్లీప్ బట్ ఐ హ్యావ్ టు షూట్ ది బ్లాగ్. ఫైనల్గా వెదర్ చెక్ చేసుకొని ఆ రోజు ఏంటో వాన రాలేదు, మొత్తం ఎండ ఉందన్నమాట నేను అంతా. సో మంచిగా సటల్గా వేసుకుందామని చెప్పేసి కుర్తీ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా నేనైతే ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలనుకున్నా. అండ్ జస్ట్ ఐఎమ్ ఫ్లాటనింగ్ హియర్ మై ఇట్స్ లైక్ క్యూటీసీ నా గోరింటాకు హ్యాండ్స్. ఐ లవ్ గోరింటాకు. ఎవరికి నచ్చదు చెప్పండి. నేనైతే మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయా. అండ్ ఐఎమ్ గెటింగ్ రెడీ నవ్. చాలా సింపుల్గా మినిమల్గా నా స్కిన్ కేర్ అండ్ అంతే, ఎక్కువ అసలు ఏం యూజ్ చేయను. ఆఫీస్కి కూడా ఇట్లనే పోతాం మ్యాక్సిమం. ఎందుకంటే అవన్నీ పెట్టాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి, టైం పెట్టాలి, విచ్ ఐ డోంట్. నేను అసలు అంత మనకి పెట్టడానికి అంత బద్ధకం, బికాజ్ మనం బద్ధకిస్టులకి ప్రెసిడెంట్ కాబట్టి. అండ్ ఐఎమ్ యూజింగ్ సిరమ్ ఆఫ్ కొసారెక్స్. చాలా మంత్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నా, బికాజ్ అది చాలా పెద్ద బాటిల్ కాబట్టి అలా అన్ని మంత్స్ వచ్చింది. సన్ స్క్రీన్కి ఆక్వాలాజ్గా యూజ్ చేస్తున్నా. అండ్ నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు స్విచ్ మై సన్ స్క్రీన్. మీ దగ్గర ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. నాది కాంబినేషన్ స్కిన్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తున్నాయి. నేను మంచిగా పాటలు వినుకుంటూ ఆరామ్సే రెడీ అవుతున్నా. అండ్ ఈ ఆరామ్సే రెడీ అవ్వడం నాకు లాస్ట్లో ఎఫెక్ట్ కొట్టింది అనుకోండి. మంచిగానే తీరిపోయింది. వెళ్ళేసరికి మస్తు లేట్ అయిపోయింది. అండ్ నేను అట్లా రెడీ అవుతూ పాటలు పాడుకుంటున్న టైంకి నాకు గుర్తొచ్చింది, లేట్ అయితే మా వాళ్ళు చంపేస్తారు నన్ను అని చెప్పేసి. అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా ఇంకా. అండ్ ద మాయిశ్చరైజర్ ఐమ్ యూజింగ్ కాషియస్ కెమిస్ట్ ఉంటుంది కదా, తప్పుగా స్పెల్ చేస్తే తిట్టుకోకండి. కానీ ఆ మాయిశ్చరైజర్ చాలా బాగుంది. ఈజీ టు బ్లెండ్, అస్సలు గ్రీజీ అనిపించదు, చాలా బాగుంటుంది. ఇఫ్ మీకు నచ్చితే ట్రై చేయండి. దాంట్లో కాషియస్ కెమిస్ట్లో ఫేస్ వాష్ కూడా చాలా బాగుంటుంది, మంచిగానే అనిపిస్తుంది. అండ్ మేకప్ అసలు ఏమి ఎక్కువ వేసుకోను. జస్ట్ లైక్ ఐబ్రోస్ మస్కారా పెట్టుకుంటాను. అండ్ అదే మస్కారా నేను ఐబ్రోస్కి కూడా ఫిల్అప్ చేస్తాను, బికాజ్ ఐ హ్యావ్ అ వెరీ ఇట్లా అస్సలు ఫిల్లింగ్ ఉంటాను ఐబ్రోస్ అంతా అని చెప్పేసి. అండ్ లాస్ట్కి వన్ డార్క్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్, విచ్ బికాజ్ మనకి అంత మేకప్ వేసలేం కాబట్టి. ఇట్లా నిద్రగా లేచి ఎట్లుంటుందో అట్లుంది నమ్మకం. అంటే బేసికల్లీ నిద్రలో నుంచి లేసాను అనుకో, అది వేరే విషయము. కానీ మరి ఎంత నిద్రలో నుంచి లేస్తే మాత్రం అంత నిద్రలో నుంచి లేచినట్టే ఉండాలా. అండ్ లాస్ట్ ఆల్ సెట్. ఇంకా హెయిర్ జస్ట్ కోమ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా వన్ లాస్ట్ థింగ్ మిగిలిపోయింది, హెయిర్ కోమింగే. మంచిగా హెయిర్ కోమ్ చేసేసుకొని నా స్క్రంచీస్ అవన్నీ తీసేసుకున్నాను అనమాట. one last thing, much better. Just get a perfume. I'm using this. I'm all set to go ఇంకా to the movie. I'm so excited. కానీ నిద్ర కూడా వస్తుంది అలాగే. బట్ గెట్ కమ్ చలో ఇంకా వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాము. లేదు అని అంటే ఇప్పటికీ మస్తు లేట్ అయిపోయింది. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నా మెట్రో స్టేషన్ వరకు, బికాజ్ నేను ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్ అయిపోయినా, విచ్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ మెట్రో. కూడా కొంచెం లోపలికే ఉంటుంది అనమాట ఇప్పుడున్న ఇల్లు. బట్ ప్రశాంతత అయితే ఉండింది ఇంట్లో, నాకు లేదని కాదు, బట్ కొంచెం దూరం అనే చెప్పాలి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫర్ ది మెట్రో. కానీ అదృష్టం ఏంటంటే పోగానే మెట్రో వచ్చేసింది ఎక్కువ వెయిట్ చేయకుండా. కానీ సీట్లు అయితే లేవు. మనకి బాదంపాల్లో జీడిపప్పు వచ్చే అంత అదృష్టం ఉంది, కానీ మెట్రోలో సీట్లు దొరికే అంత లేదనమాట. అండ్ ఆ హెయిర్ అంతా మెస్సీ అయిపోయింది నాకు దీనివల్ల. ఆడికి ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ మేము అమీర్పేట్లో మారి సినిమా 11:30కి అనుకున్నాను, కానీ కాదంట 11:15కి అంటారు. మాది జీపీఎస్. మళ్ళీ ఇంకొక దగ్గర స్టేషన్ మారాలి మేము. వావ్, మేము ఎప్పుడైనా ఫాస్ట్ పోతే ఆశ్చర్యపోవాలి. ఇంటికి పోతే ఆడ దిగ్గంగానే నా ఫీలింగ్ ఒక్కటే, ఇదంతా నడవాలా ఇప్పుడు మళ్ళీ అని. అసలే లేటంటే ఈ జేబీఎస్ పేరెంట్ ఎన్ని తిప్పి నడవలేక సాగు వస్తుంది మాకు.
అయిపోతేమో ఎప్పుడైనా చరిత్రలో మేము ఫాస్ట్గా వెళ్ళినట్టు సినిమాలకు దాఖలాలు కూడా ఉండవు. సౌమ్య ఇప్పుడు అడుగు పోయిన తర్వాత అది షో యూ ఫేస్ ఎట్లా ఉంటుందంటే ఇక మమ్మల్ని మర్డర్ చేసేయాలి అన్నంత కోపంగా ఉంటుంది అనమాట అడిగి పోయిన తర్వాత. అండ్ ఫైనలీ వీ రీచ్డ్ ద ప్లేస్ అనమాట, సుదర్శన్ థియేటర్. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సుదర్శన్ థియేటర్కి ఆటో ఎందుకు అనుకుంటున్నారా? మేము పక్కనే ఉందని మాకు తెలియదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం విజిటింగ్ సుదర్శన్ థియేటర్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఏం మాయ చేసావే. మేమే లేట్ అంటే మాకన్నా ఆనిముత్యాలు ఉన్నారు, ఇంకా చాలా లేట్గా వచ్చిన వాళ్ళు కూడా. అండ్ ఫైనల్లీ అట్లీస్ట్ నా ఫేవరెట్ సాంగ్ టైంకైనా మేము రీచ్ అయిపోయినాం అనమాట థియేటర్కి. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ నా ఫ్రెండ్స్తో మూవీ చూడడం, అది కూడా సుదర్శన్ థియేటర్లో. ఇంకా రచ్చ ఉండే, ఎందుకంటే వాళ్ళు ఇంకొన్ని మామూలు సాంగ్స్ కూడా వేసిర్రు నాగ చైతన్యవి. అండ్ దానికి ఇంకా మంచిగా ఊపొచ్చేసింది థియేటర్ అంతా, మంచిగా అనిపించింది. బికాస్ ఏమైతే క్లాసిక్ మూవీ సాంగ్స్ బాగుంటే అంత బాగానే ఉంటుంది. దానికి ఏం డాన్స్ చేస్తాం, ఎక్కువ వేయమని కాదు, ఎక్కువ ఏం వేస్తామని అర్థం దానికి. అండ్ కొన్ని మంచి పాటలు వేయడం వల్ల మంచిగా థియేటర్ అంతా మంచి ఫుల్ జోష్ మీద ఉండింది అనమాట. నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసిన మూవీని అండ్ పాటలు అన్నీ కూడాను. అండ్ చివరి రిలీజ్ కూడా చేస్తున్నారంట. రిలీజ్ ఎలా అనిపించింది మీకు? ఏమన్నా మూవీలో సీన్స్ కట్ చేసిరా అని అడుగుతున్నారు. వాళ్ళు విడిపోయారని నువ్వు బాధపడుతున్నావు హారిక, చాలా బాధగా ఉందా ఫ్రెండ్స్? వెళ్ళి చెప్పు నాకు చైతన్యకి. నేను రివ్యూ చెప్తే నాకు హారిక బిర్యానీ కొనిస్తాను ఫ్రెండ్స్. డన్ విత్ మూవీ అండ్ థింకింగ్ ఎక్కడికి పోవాలి, ఏం తినాలా అని చెప్పి. పాప మా కోసం 40 నిమిషాలు వెయిట్ చేసింది, గంట. అండ్ మేము చాలా ఫాస్ట్గానే రావడానికి ట్రై చేసినాం, కానీ మేము కుడంట్ కమ్. సినిమా 11:15, వాళ్ళు వచ్చింది 12, నేను వచ్చింది 11:20. ఓకే, సౌమ్య ఇస్ ఆన్ టైం. బట్ మా చరిత్రలో మేము సినిమాకి టైంకి వచ్చినట్టు ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా. చరిత్రలో అసలే లేదు. చరిత్రలో అయితే ఇద్దరు రోడ్డు మీద ఎవడరా ఫస్ట్ వచ్చింది, నేను ఫస్ట్ వచ్చాను, నువ్వు ఫస్ట్ వచ్చాడు కొట్టేసుకుంటున్నారు. అక్కడ సుదర్శన్ 35mm రివ్యూలు తీసుకుంటారు కదా, అయితే నేను హారిక నువ్వు రివ్యూ ఇవ్వపో, నేను బిర్యానీ కొనిస్తా అంది. నేను ఇద్దాం అనుకున్నా, కాకపోతే అప్పటికి సగం మంది వెళ్ళిపోయి సగం మంది ఉన్నారు. ఆమె ఎగ్జిట్ ఇటే ఉంది, మీరు ఇటే వెళ్ళిపోవాలంటది. సరే అని చెప్పి వెళ్ళిపోయినా. పడ మాట్లాడినట్టు ఆ టైంకి ఏం మాట్లాడాలో అర్థం కాలే నాకు. కానీ ఇప్పుడు హారిక ప్యారడైజ్లో బిర్యానీ తినంటుంది. అదే పెడతాను నేను. వెయిటింగ్ 13 నిమిషాలు చూపిస్తున్నా మెట్రో, ఏందో నాకు అర్థం కాదు. ఓది ఆగలేస్తుంది. సౌమ్య తినడానికి అయితే ముందు పోతావు కానీ సినిమాకి అయితే ముందెందుకు రాలేదు అని చెప్పి తిడుతుంది. 13 నిమిషాలు వెయిట్ చేయాలా అంటే అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇద్దరు బాగుంటుంది అని చెప్పి హవేలీకి పట్టుకొచ్చారు గైస్. డిస్ప్లేలో బాబోయ్ ఏంటి అంత ఉరుముతుంది? హారిక హాయ్ చెప్పు. We are having chicken. Next it's a biryani time, guys. బాగా దుమ్మ తింటే బిల్ ఎంత అయింది గైస్? మేము లోపలికి వచ్చేటప్పటికి వర్షం స్టార్ట్ అయింది. సరే ఆగిపోతుందేమో అనుకున్నాం, కానీ చూసేలోపు ఫుల్ వర్షం పడుతుంది అనమాట. అండ్ ఈ మధ్య నేను ఆటోల మీదే కాకుండా బండ్ల మీద కూడా స్టిక్కర్లు చూస్తున్నా, లైక్ సారీ గర్ల్స్ మై సిస్టర్ ఇస్ వెరీ డేంజర్ అంట. సరే ఓకే అన్నా అని చెప్పేసి మంచిగా ఆడ నుంచి మేము కూడా వెళ్ళిపోయినాం. ఇంకా మాకైతే 1 hour 45 minutes పట్టింది మాకు ఆఫీస్కి రీచ్ అవ్వడానికి. కొంతమందికి అయితే 3 గంటలు 4 గంటలు పట్టిందంట. మా ఫ్రెండ్స్కి క్యాబ్లో వచ్చిన వాళ్ళకి ఆ రోజు. మేము వాళ్ళకన్నా మేమే లేట్ అయిపోతామేమో అని భయపడ్డాం, కానీ వాళ్ళు మాకన్నా లేట్ వచ్చారు ఇంకా. అండ్ ఫైనలీ బ్యాక్ టు ది ఆఫీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఉంటా మళ్ళా, బాయ్.